'బాహుబలి ది ఎపిక్' ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 31న రిలీజ్‌కైతే సిద్ధంగా ఉంది. అందరి కళ్ళు కూడా ఇప్పుడు 'బాహుబలి ది ఎపిక్' పైన ఉండడం చూస్తున్నాం. అయితే ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూస్తే అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. అంటే ఒక రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్తున్నారు. ఇది ప్రభాస్ గారి రేంజ్‌గా కూడా ప్రభాస్ గారి అభిమానులు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా చూస్తున్నాం. సో, ఒక మీడియం హీరో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ స్థాయి బిజినెస్ జరుగుతుందో, అలాంటిది ప్రభాస్ గారి 'బాహుబలి ది ఎపిక్' సినిమా రిలీజ్ కూడా ఆ స్థాయి బిజినెస్ జరగడం అనేది అందరిని కూడా సంభ్రమాశ్చర్యాలకైతే గురిచేస్తుంది. అసలు ఏ స్థాయిలో మరి దీనికి సంబంధించిన బిజినెస్ జరుగుతుంది? మరి 'బాహుబలి ది ఎపిక్' టార్గెట్ ఎంత వరకు ఉంది? సో, ఎంతవరకు ఈ సినిమా కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడున్న ఈ బిజినెస్ చూసుకుంటే మరి ఇవి కలెక్షన్స్ రిలీజ్ సినిమాల మామూలుగా కలెక్ట్ చేసే విషయాన్ని చూస్తున్నాం గదా! సో, ఆ స్థాయి కలెక్షన్స్ ఇప్పుడు రాబడుతుందా 'బాహుబలి ది ఎపిక్' అనేది ఒక్కసారి మనం దీనికి సంబంధించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో, 'బాహుబలి' 1 రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. 650,00,00,000 పైచిలుకే ఆ సినిమా వసూళ్లను రాబట్టి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను కూడా దేశవ్యాప్తంగా కూడా రికార్డులన్నిటిని కూడా బ్రేక్ చేయడం మనం చూసాం. సో, ఆటోమేటిక్‌గా అటు 'బాహుబలి 2' పైన ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్‌లో పెరిగిపోయాయి. సో, కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్న ప్రశ్న దేశవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి అందరిని కూడా ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేసేలా అయితే చేయడం జరిగింది. సో, అలా 'బాహుబలి 2' పైన ఆ క్వెషన్ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా చేసింది. ఇక 'బాహుబలి 2' రిలీజ్ అయింది. సో, దాదాపు అప్పట్లో టాక్ ప్రకారం చూసుకుంటే 1000,00,00,000 టార్గెట్‌తో ఆ సినిమా అంటే ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టాలి అన్న టార్గెట్‌తో అయితే బరిలోకి దిగింది. అది సునాయాసంగా వచ్చేసాయి. 1800,00,00,000 పైచిలుకు 'బాహుబలి 2' కలెక్ట్ చేసింది. యుద్ధ సన్నివేశాలు, ప్రభాస్ గారి 'బాహుబలి' క్యారెక్టరైజేషను, సో, వాటికి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అందరిని ఆహ్ మెస్మరైజ్ చేసి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ 'బాహుబలి' కలిగించింది. సో, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా 'బాహుబలి' తర్వాత 'బాహుబలికి' ముందు అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. 'బాహుబలి' క్రియేట్ చేసిన ఇంపాక్టే ఇప్పుడు చాలా సినిమాలకు పార్ట్ 2 విషయంలో ఒక మార్గదర్శకంగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియన్ సినిమా వచ్చిందంటే అది పార్ట్ 1, పార్ట్ 2 ఉండాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. ఈ ట్రెండ్ కూడా 'బాహుబలి' క్రియేట్ చేసిన ట్రెండ్‌గానే చెప్పుకుంటున్నారు. అయితే అప్పట్లో కూడా 'బాహుబలి' చాప్టర్ 1, చాప్టర్ 2 కాకుండా 'బాహుబలి' మొత్తాన్ని ఒకే దగ్గర సో, ఈ 2 పార్ట్‌లుగా కాకుండా ఒకే పార్ట్‌గా చూస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా చాలా మంది అభిమానుల నుంచి వచ్చేసాయి. కాకపోతే ఇది చాలా పెద్ద సినిమా, చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో, డ్రామా ఉంటుంది. వీటన్నిటిని ఒక పార్ట్‌లో చూపించడం అనేది అంత ఈజీ కాదు అని అనుకున్నారు. సో, కాకపోతే ఇప్పుడు ఆహ్, అక్టోబర్ 31న 'బాహుబలి ది ఎపిక్‌తో' ఈ పార్ట్ 1, పార్ట్ 2 రెండిటిని కూడా మిక్స్ చేసి ఆహ్, 3 గంటల 45 నిమిషాల డ్యూరేషన్‌తో అయితే మన ముందుకు మరొకసారి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే తీసుకొస్తున్నారు. అలా ఈ 2 పార్ట్‌లని కలిపి ఒక పార్ట్‌గా చేసి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సో, ఎవరైతే ఈ 2 పార్ట్‌లని ఒకేసారి చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సినిమా చూసే ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి. అంటే ఎవరైతే కోరుకున్నారో అప్పట్లో చాలామంది 'బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 2 ఒకే దగ్గర ఒకే సినిమాగా రిలీజ్ అయితే చూడాలనుకున్నారు. సో, అటువంటి వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇక 'ప్రభాస్' గారి అభిమానులకైతే అంతే లేదని చెప్పుకోవాలి. వాళ్ళ ఆనందానికి అంతే లేదని చెప్పుకోవాలి. సో, వాళ్ళు కూడా ఈగర్‌గా ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అటు రాజమౌళి గారు కూడా ఈ సినిమాకి సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఫినిష్ చేసేసారు. సో, ఆయన తనదైన స్టైల్‌లో ఈ సినిమా రిలీజ్ అయినా కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసే విధంగా ముందుకు వెళ్ళడం మనం చూస్తాం. సో, అలా అక్టోబర్ 31న 'బాహుబలి ది ఎపిక్' రిలీజ్ అవ్వడం అనేది రిలీజ్‌గా కాకుండా అంటే రిలీజ్ సినిమాలకు ఉండే ఇంపాక్ట్ కాకుండా నార్మల్‌గా ఒక ఫ్రెష్ సినిమానే రిలీజ్ అవుతున్న ఇంపాక్ట్ ఈ సినిమా మీద ఉంది. మళ్ళీ 'ప్రభాస్' గారి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మార్కెట్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిన సినిమా కూడా 'బాహుబలి'. సో, ఇప్పుడు అటువంటి ఆ మార్కెట్‌ను ఈ సినిమా కూడా వర్కౌట్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే 'బాహుబలి ది ఎపిక్' రిలీజ్ సినిమా అయినా దీనికి జరుగుతున్న బిజినెస్ చూస్తే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవాలి. మామూలుగా మనం చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం చూసాం. సో, ఏ స్థాయి కలెక్షన్స్ రాబట్టాయో మనం చూసాం. సో, 10,00,00,000 ఆ రేంజ్‌లో ఉండడం చూసాం చాలామంది. అయితే 'బాహుబలి ది ఎపిక్' విషయానికొచ్చేసరికి ఆహ్, దీని బిజినెసే ఒక రేంజ్‌కైతే వెళ్ళిపోవడం జరిగింది. ఎలా ఉంది దీని బిజినెస్ అనేది ఒక్కసారి మనం చూసుకుంటూ వస్తే, ఈ సినిమాకి నైజాం ఏరియాలో 17,00,00,000 బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత ఆంధ్రాలో 15,00,00,000 జరుపుకుంది.
ఇక సీడెడ్ విషయానికొస్తే 4.5 క్రోర్స్ బిజినెస్ జరుగుతుంది. ఇలా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 36.5 క్రోర్స్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. సో, మామూలు ఒక మీడియం రేంజ్ హీరో సినిమా, ఒక ఫ్రెష్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ స్థాయి బిజినెస్ జరుగుతుంది. అలాంటిది ప్రభాస్ గారి రిలీజ్ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం అనేది అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు అంటే ఒక స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమా అలా మనం రిలీజ్‌ల విషయంలో చూసాం. సో, 10,00,00,000 రేంజ్‌లో కలెక్షన్స్ రిలీజ్ అప్పుడు స్టార్ హీరో సినిమాలకు జరిగాయి. అటువంటిది ఇప్పుడు 'ప్రభాస్' గారి సినిమాకి కలెక్షన్స్‌లు పక్కన పెడితే బిజినెసే 36.5 క్రోర్స్ వెళ్ళిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇలా ఈ రేంజ్ బిజినెస్ జరుపుకోవడం అనేది ఒక 'ప్రభాస్' గారి సినిమాకే సాధ్యమంటూ కూడా అభిమానులైతే పోస్ట్ పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. అండ్ ఈ సినిమా 'బాహుబలి' 650,00,00,000 పైచిలుకు కలెక్ట్ చేస్తే 'బాహుబలి 2' 1,800,00,000 పైచిలుకే కలెక్ట్ చేసింది. సో, ఆ లెక్కన 'బాహుబలి ది ఎపిక్' కంపల్సరీగా ఒక 500,00,00,000 టార్గెట్‌తో బరిలోకి దిగుతుంది. అంత కలెక్ట్ చేసే సత్తా ఈ సినిమాకు ఉందని చెప్పేసి అభిప్రాయాలైతే చాలా మంది దగ్గర నుంచి వస్తున్నాయి. అయితే బిజినెస్ అయితే ఆ లెక్కన చూసుకుంటే అంత పెద్ద టార్గెట్ లెక్కన చూసుకుంటే బిజినెస్ అనేది చాలా తక్కువే జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో, మరి 'బాహుబలి ది ఎపిక్' బిజినెస్ ఈ స్థాయిలో జరిగింది. మరి కలెక్షన్స్‌లు ఏ స్థాయిలో రాబడుతుందో మనం చూడాలి. సో, 500,00,00,000 అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుందట. అభిమానుల్లో గావచ్చు, సినీ వర్గాల్లో గావచ్చు, సో ట్రేడ్ వర్గాల్లో గావచ్చు, ఈ 500,00,00,000 టార్గెట్ అయితే వినిపిస్తుంది. మరి ఎంతవరకు వెళ్తుందా అనేది మనం చూడాలి. సో, బిజినెస్ 36.5 క్రోర్స్ అనేది చాలా తక్కువే ఇది. ఆహ్, ఈ సినిమాకున్న మార్కెట్‌ని, ఈ సినిమా మీద ఉన్న బజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఈ జరిగిన బిజినెస్ అనేది తక్కువే. సో, ఈజీగా కలెక్ట్ చేసేస్తుంది. మేబీ మొదటి రోజే ఈ కలెక్షన్స్ రాబడుతుందేమో. అంటే ఇప్పుడు మనం చూస్తాం 'ప్రభాస్' గారి ఫ్లాప్ సినిమాకే మొదటి రోజు కలెక్షన్స్ 100, 150,00,00,000 వరకు కలెక్ట్ చేస్తున్న సినిమాలు మనం చూసాం. 'ఆదిపురుష్' ఏ స్థాయిలో కలెక్ట్ చేసిందో చూసాం. సో, ఆ లెక్కన పోల్చుకుంటే మరి 'బాహుబలి ది ఎపిక్‌కి' కంపల్సరీగా డే వనే 100 క్రోర్స్ పైచిలుకే వచ్చేస్తుంది అని కూడా చెప్పేస్తున్నారు. మరి ఇక్కడ దీన్ని అంటే 'బాహుబలి ది ఎపిక్‌ని' పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్నారా? లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారా అనేది ఒకసారి చూడాలి. సో, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ స్థాయి బిజినెస్ అయితే జరిగింది. సో, చూద్దాం మరి 'బాహుబలి ది ఎపిక్‌కి' సంబంధించి ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇది ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపిస్తుంది? ఏ రేంజ్‌లో వసూళ్లు సాధించబోతుంది? సో, సినిమాల విషయంలోనే ఇది ఒక ప్రత్యేకంగా ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుందన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి కాబట్టి చూద్దాం. సో, అలా 'బాహుబలి 1', 'బాహుబలి 2' రెండిటిని ఒకే సినిమాగా చూడాలనుకున్న వాళ్ళ కోరిక నెరవేరడంతో పాటు ఈ సినిమా అప్పట్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా మరొకసారి తెర మీద థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం కూడా దొరికింది. సో, మరి చూద్దాం 'బాహుబలి ది ఎపిక్' అక్టోబర్ 31న ఎటువంటి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుందో మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.